హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఆయన తన కుమార్తెను కలవటానికి విదేశీ పర్యటనకు గాను కోర్టుకి అప్పీల్ చేయడం జరిగింది. తన పర్యటనను రద్దు చేయాలంటూ సిబిఐ కోర్టుకి వెల్లడించింది. సో మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. సో మ్యామ్ అడిగి తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే. మ్యామ్, అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏపీ మాజీ సీఎం తన కూతుర్ని కలవడానికి బ్రిటన్ వెళ్లే ప్రయత్నంలో భాగంగా కోర్టుకి అప్పీల్ చేయడం జరిగింది. దాన్ని సిబిఐ తిరస్కరించారు. సో మరి ఇప్పుడు దీన్ని రాజకీయ కోణంలో చూడొచ్చా, లేకపోతే ఇంక వేరే విధంగా ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో వెళ్ళాడు, కూతుర్ని చూడాలని చెప్పి పర్మిషన్ తీసుకొని వెళ్ళాడు. ఆ వెళ్ళిన విధానం ఏంటంటే కూతుర్లు యాక్చువల్లీ ఇండియాలో ఉన్నారు, ఓటేయటానికి వచ్చారు, ఇండియాలో ఉన్నారు. తర్వాత వాళ్ళని ఎంటబెట్టుకొని తీసుకెళ్ళాడు. సో అప్పుడు పర్మిషన్ తీసుకున్నాడు. అంటే ప్రతిసారి కోర్టులకి కళ్ళకి గంతలు కట్టేద్దామని చూస్తున్నాడు. సో ఈయన కూతుర్లు రావాలంటే రావచ్చుగా ఇండియాకి, వాళ్ళు వస్తూ పోతూనే ఉన్నారు కదా. సో వాళ్ళు వచ్చి కూడా చూసి వెళ్ళొచ్చు కదా. సరే అట్లా ఇచ్చారు. లాంగ్ టైం ఏమైనా అయిందంటే 2 months బిఫోరే వెళ్ళొచ్చాడు, 2-3 నెలల క్రితం వెళ్ళొచ్చాడు. ఇప్పుడు మళ్ళా వెళ్ళాలనేది అంటే అప్పుడంటే రిజల్ట్స్ రాలేదు కాబట్టి ఓకే, ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆయన ఓడిపోయి ఉన్నాడు. సో వెళ్తే వస్తాడా రాడా అనేది కూడా ఒక డౌట్ ఉంటుంది. ఇక్కడ కేసులు నడుస్తున్నాయి. ఇప్పటికీ అక్కడికి తరలించాడు. మొత్తం ఆయన ప్రత్యేక విమానాలలో వెళ్ళటమే కానివ్వండి, ఇక్కడ నుంచి డబ్బులు తరలించడం జరిగాయి అనేది అయితే అందరూ అనుకుంటున్న విషయమే. దాంతో తోడు ఇప్పుడు మళ్ళీ ఆయన వెళ్ళిపోతే వస్తాడా రాడా అనేది అయితే అందరికీ డౌట్ ఉంది. అది ఖచ్చితంగా అది డౌటే కాదు, జరిగితే వెళ్ళాడంటే వస్తాడా రాడా అనేది కూడా నిజంగా రాకపోవచ్చు కూడా. ఎందుకంటే కరెక్ట్ ఆయన చేసిన వాటికన్నిటికీ శిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయి. 43,000 కోట్లు. సో అది నడుస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఈ 5 ఏళ్ళు జరిగిన అవినీతి అంతా ఒక్కొక్కటి లెక్కలు చూస్తుంటే బేవరేజింగ్ మనం మొన్న చూసాం. సో దానిలో తగులుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడే సిబిఐకి వాళ్ళు అటెండ్ అవుతున్నారు. ఇట్లా ప్రతి దానిలో కూడా ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళు ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి రేపొద్దున ఈయన పరిస్థితి కూడా ఎలా ఉంటుందో చెప్పలేం. సో వీటన్నిటి దృష్ట్యా ఆయన ఆలోచిస్తున్నట్టే కనపడుతున్నాడు. ఖచ్చితంగా వెళ్ళిపోవాలనే ఆలోచనలో ఉన్నాడు. కోర్టు కూడా అందుకని అంటే ఇప్పుడు సిబిఐ వాళ్ళు కూడా అదే అంటున్నారు, ఇవ్వటానికి వీల్లేదు, ఆయన పంపటానికి వీల్లేదు అనేది వాళ్ళు గట్టిగా వాళ్ళ వాదన వినిపిస్తున్నారు. ఇక్కడ ఏమంటే ఇవ్వకుండా ఉంటేనే బెటర్ అనేది అనిపిస్తుంది. సరే ఏదేమైనా కూడా 27వ తారీఖు వాయిదా వచ్చింది. సో ఆ రోజు జడ్జిమెంట్ అనేది చెప్తారు, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది. సరే ఆ చెప్పే లోపల అయితే ప్రజలందరికీ కాదండి, ప్రజలకి ఉంది ఈయన వెళ్తే రాడనే విషయం. సో అది ఇప్పుడు సిబిఐ వాళ్ళకు కూడా అదే డౌట్ ఉంది, వెళ్తే రాడనేది. అది ఖచ్చితంగా ఎవరికైనా అది క్లియర్గా అనిపిస్తున్న విషయమే కదా. సో ఇప్పుడైనా కూడా ఒక కేసు ఫాస్ట్గా నడవాల్సిన అవసరం ఉంది కదా. గతంలో 5 ఏళ్ళుగా ఆయన ఏం చెప్పాడు, నేను సీఎంగా ఉన్నాను, సో కోర్టులకు అటెండ్ అవ్వలేను, నేను కోర్టుకి అటెండ్ అవ్వాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది, సో ప్రజాధనం వృధా అవుతుంది, అందుకని నేను రాలేను, నాకు ప్రోటోకాల్ ప్రకారం ఖర్చులు ఎక్కువ అవుతాయి అని చెప్పాడు. సరే ఇప్పుడైనా వస్తున్నావు అంటే ఇప్పుడు కూడా మళ్ళీ నువ్వు విదేశాలకని వెళ్ళిపోతున్నావు. సో ఇంకెప్పుడు కేసులు నడుస్తాయి? సో కేసులు నడవాల్సిన అవసరం ఉంది కదా. సో ఇప్పటికే ఎన్ని వాయిదాలు తీసుకున్నారు? సో ఇవన్నీ చూస్తే మనకు అనిపిస్తుంది కదా, కేసు అంటూ నడవాలని అంటే ఆయన ఇండియాలోనే ఉండాల్సిన అవసరం కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు మీరు అన్నట్టు ఒకవేళ 27కి ఇది ఫైనల్ డెసిషన్ వచ్చినప్పుడు ఇన్ కేస్ కోర్టు దాన్ని తిరస్కరించింది అనుకోండి, ఇప్పటికే ఆంధ్రాలో చాలా విధాలుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్న అంశం ఏంటంటే అధికారంలోకి వచ్చినటువంటి కూటమి కక్ష సాధింపులు అనేది డే 1 నుంచే స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని విదేశాలకు వెళ్లకుండా దేశంలో తొక్కిపట్టే ప్రయత్నం చేస్తున్నారు అనే అంశం కూడా తెర మీదకి వస్తూ ఉంది. ఏది కోర్టు వాయిదా వేసిన అంశం మీద తర్వాత కూడా. సో మరి దీన్ని రాజకీయ కక్షాదింపులు అని వాళ్ళు అంటున్నప్పుడు దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? అంటే ఇక్కడ రాజకీయ కక్ష సాధింపులు ఎలా అవుతాయి? కోర్టులో ఆల్రెడీ పెండింగ్ ఉన్న కేసే అది. ఇప్పుడు కొత్తగా వేసిన కేసు అయితే కాదు, పెండింగ్ ఉన్న కేసు నడపాల్సిన అవసరం ఉంది. ఎన్ని సంవత్సరాలు వాయిదాలు తీసుకుంటారు? సో తీసుకోకూడదు కదా. ఇప్పుడు మామూలు సాధారణ ప్రజానీకానికైతే ఒక రూలు, ఆయన మాజీ సీఎం అని ఒక రూలా, లేదంటే రాజశేఖర రెడ్డి గారి కొడుకు అని ఒక రూలా, జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేయగలడు, దౌర్జన్యమైనా చేయగలడు, ఎవరైనా ఎదురొస్తే ఏదైనా చేయగలడనే ఒక భయంతో ఆగిపోవాల్సిన అవసరం ఉందా? లేదు కదా, అందరికీ ఒకటే కదా. ఇప్పటికే చాలా టైం ఇచ్చారు.
ఆయన ఒక సీఎం హోదాలో నేను రాలేనన్న చెప్పిన దానికి ఈ 5 ఏళ్ళు వాయిదాలు పడ్డాయి. సో ఇప్పుడు కూడా మళ్ళా అదే ప్రజలు అదే వాళ్ళే అంటారు కదా, ప్రజలకైతే ఒక న్యాయం, వాళ్ళకైతే ఒక న్యాయమా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు, మాట్లాడతారు కూడా. ఎందుకంటే అందరూ ఆర్ ఆల్ ఈక్వల్. సో ఇక్కడ డిఫరెన్స్ అనేది ఉండకూడదు, కానీ డిఫరెన్స్ అనేది చూపిస్తున్నారు కూడా, డిఫరెన్స్ చూపెట్టారు కూడా గతంలో. సో అందుకని ఇకనైనా కూడా కేసు త్వరగతిన అయితే కంప్లీట్ చేయాల్సిన అవసరం, బాధ్యత కూడా కోర్టుల మీద కూడా ఉంటాయి కదా. సో ఈ ఒక్క కేసే కాదు, ఇంకా వేరే వేరే కేసులు కూడా ఆయన మీద పడే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఆయన ఈ కేసు కంప్లీట్ చేసుకుంటూ వచ్చే కేసులు కూడా ఏంటో చూసుకోవాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంది. నెక్స్ట్ ఇంకో 5 ఏళ్లలో ఆయన మళ్ళీ వెళ్ళాలి ప్రజల్లోకి అని అంటున్నప్పుడు, నువ్వు ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు నువ్వు క్లీన్ చిట్తో వెళ్తావా, నీ మీద కేసులతో వెళ్తావా అనేది నువ్వు కూడా తెరదైతే తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అంతే కదా, ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఆయన ఏమని చెప్పి వెళ్తాడు, నేను 43,000 కోట్లు గతంలో తిన్నాను, ఈ 5 ఏళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చిన కొన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఆంధ్రప్రదేశ్ని, ఆ కేసులు కూడా నా మీద ఉన్నాయి అని చెప్పుకుంటూ వెళ్తాడా? సో అది చెప్పుకుంటూ వెళ్ళటానికి కూడా అవకాశం లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ కేసులు త్వరగతిన కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అయ్యి ఆయనకి పడాల్సిన, అంటే ఈ 43,000 కోట్ల కేసులోనే కాదు, నెక్స్ట్ వచ్చే కేసులు కూడా తొందరగా నడిపించే విధంగా ఉంటేనే రేపొద్దున ఇంకొకళ్ళు ఇలాంటి పని చేయకుండా కూడా ఉంటారు. ఇప్పటికే ఇన్ని లక్షల కోట్ల అప్పులు మనం చూసాం. పఫ్ఫులకేంటి, ఎలుకలు పట్టడానికి ఏంటి, ఆ సెక్యూరిటీలకి ఏంటి, ఇలా 1,000 కోట్లని వీళ్ళు ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకున్నప్పుడు అవన్నీ లెక్కలన్నీ బయట రావాల్సిన అవసరం కూడా ఉంది. ఒక్కొక్క దాని మీద అయితే రేపొద్దున ఇవి కోర్టులలోనే ఫైనల్ డెసిషన్ కూడా రావాలి. ఇది ఏంటంటే యాక్చువల్లీ జడ్జిమెంట్తోనే ప్రజలకు అందరికీ కూడా ఒక సమాధానం వస్తుంది ఈయన చేసిన వాటికి. సో అవన్నీ తెలియాలి కదా, ఎక్కడ తప్పు జరిగింది, ఎన్ని వేల కోట్లు తిన్నాడు, నెక్స్ట్ ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఏం చేశాడు అనేది కూడా తెలియాలి. అలాంటివన్నీ మనం తెలుసుకోవాలని అంటే ఆయన ఇండియాలోనే ఉండాలి. సో ఆయన ఎక్కడికో పంపించేసేసి మళ్ళీ ఎప్పుడో రాకుండా ఉంటేను ఇంకా అవన్నీ ఏమవుతాయి? సో అంత పిల్లల్ని చూడాలి అనుకున్నప్పుడు భారతి గారు తల్లిగా ఉన్నారు, తల్లి వెళ్ళి చూసి రావచ్చు, సరే వాళ్ళే ఇక్కడికి వచ్చి వెళ్ళచ్చు. సో ఇక్కడ ఇంత సివియర్గా కేసులు నడుస్తున్నప్పుడు సో ఇంకా ఎన్ని సంవత్సరాలు పెండింగ్ పెడతారు అనేది ఖచ్చితంగా ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం కూడా ఇక్కడ డెఫినెట్గా ఉంది. అందుకనైతే కేసులు అయితే నడపాల్సిన అవసరమే ఉంది. ఎస్ మ్యామ్, ఇప్పుడు పాత కేసులు ఏదైతే అక్రమాస్తుల కేసులకు సంబంధించిన ఒక అంశం తెర మీద ఉండగానే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతకి వీళ్ళు అధికారం చేపట్టిన వెంటనే కూడా గత 5 ఏళ్లలో ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి, అసలు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నోచుకోలేదు, ఎక్కడ నోచుకుంది, ఇలాంటి అన్ని అంశాల మీద వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటూ 1 by 1 సార్ట్అవుట్ చేసుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. సో మరి ఈ 5 ఏళ్లలో చేసినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా బయటకు వస్తే ఇప్పుడు ఇది నడుస్తూ ఉండగా నెక్స్ట్ ఇది కూడా కంటిన్యూ అయితే జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు అసలు ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు అన్నిటి మీద అయితే ఈ గత 5 ఏళ్లలో జరిగిన అవకతవకలన్నిటి మీద అయితే ఒక ఎంక్వైరీ అనేది అయితే నడవాల్సిన అవసరం ఉంది. ఇన్ని లక్షల కోట్లు అప్పు చేశారు, ఈ అప్పు చేసిన సొమ్మంతా దేనికి ఖర్చు పెట్టారు, వీళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలకు తీసుకుందాం ఎంత ఖర్చు పెట్టారు, మిగిలిన అమౌంట్లు ఏమయ్యాయి, సో ఎవరెవరు ఎంతంత తిన్నారు, అదే కాకుండా ఒక్కొక్క నియోజకవర్గంలో కూడా వనరులు దోచుకుంటూ సో అక్కడి నుంచి కొన్ని వేల కోట్లు వాళ్ళు కూడా దోపిడీలు చేశారు నియోజకవర్గాల వారిగా. సో ఆ డబ్బులంతా కూడా ఎక్కడెక్కడికి వెళ్ళాయి, ఎవరెవరికి ఫండ్స్ వెళ్ళాయి, ఇదంతా మార్పిడి ఎట్లా జరిగింది, ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది కదా. ఇవన్నీ తెలియాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి ఇండియాలో ఉండాలి. సో ఇండియాలో ఉంటే కానీ వీటి గురించి మనకు ఒక అవగాహన రాదు. సో వీటన్నిటి కూడా అంటే ఎక్కడెక్కడ ఎవరెవరైతే తిన్నదంతా అక్కడ ఒక అక్కిచ్చాల్సిన అవసరం కూడా ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ మీద ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ప్రజలకు ఓపెన్గా చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే మనం చూస్తుంటే ఇన్ని లక్షల కోట్లు తిన్నారు అని అంటున్నాం కదా, అవి ఎలా తిన్నారు, ఏం తిన్నారు అనేది కూడా చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. కాబట్టి ఆయన అదే ఇప్పుడు బెవరేజింగ్ మినిస్టర్, ఆయన బెవరేజింగ్కి సంబంధించిన మధుసూదన్ రెడ్డి గారిని పిలిచారు, ఎంక్వైరీ పిలిచారు. అట్లాగే ప్రతి వాళ్ళు చైర్మన్గా ఎవరెవరైతే చేశారో వాళ్ళందరూ కూడా వచ్చి సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ మినిస్టర్స్ కూడా రావాల్సిన అవసరం ఉంది. అన్నిటి మీద అయితే సరైన ఎంక్వైరీ కూడా జరిగి వాళ్ళకందరికీ కూడా తగిన శిక్ష పడాల్సిన అవసరం కూడా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.